తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 29 భీమవరం బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 30 గుంటూరు గురువారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినము వరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి దినవృత్తాంతములు 19వ అధ్యాయము 11వ వచనం, 2వ దినవృత్తాంతములు, 2 Chronicles చాప్టర్ 19 వర్స్ 11లో 6th లైన్. ధైర్యం వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. ధైర్యం వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినము దేవుడు మీతో ఉన్నాడు. ఎందుకంటే మీకు మేలు చేయటానికి ఉన్నాడు. ఒక్కొక్క సమయంలో ఆయన ఎట్లా ఉంటాడంటే మిమ్మల్ని నడిపించటానికి ఉంటాడు. మిమ్మల్ని అయినా నన్నైనా సరే ఒక్కొక్క సమయంలో మనకు ఎట్లా ఉంటుందంటే ఆయన నడిపించువాడుగా ఉంటాడు. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇశ్రాయేల్ని నడిపించువాడు ఎట్లాగా ఒక సిగ్నల్ ఇచ్చాడంటే, ఒక సిమ్టమ్ ఇచ్చాడంటే, ఒక మేఘము కిందకి దిగి వచ్చింది. అంటే అక్కడ మేఘమును ధరించుకున్నాడు ఆయన. అంటే అదొక లీడింగ్ అనమాట, ఆ నడిపింపు. బాగా ఆలోచన చేయండి. అందుకని ఇశ్రాయేలీయులు అంటారు, మమ్మల్ని నడిపించువాడు మాకు మేఘమై ఉన్నాడు. ఆ మేఘం ఎక్కడికి వచ్చిందంటే ఆ ప్రత్యక్ష గుడారం మీదకి ఒక మేఘము కిందకి దిగి వచ్చింది అనమాట. ఒక ఫాగ్ లాగా ఉండేది. అలాగా అది దిగి వచ్చి ఆ ఇశ్రాయేలీయులు ఎంతమంది ఉన్నారో ఆ ప్రజలందరి మీదకి చల్లగా ఉండేలాగా, అంటే సూర్యరశ్మిని బ్రేక్ చేసి ఒక ఎయిర్ కండిషన్ లాగా ఇచ్చేది అనమాట. అప్పుడు మోషేకి దేవుడు చెప్పాడు, ఈ మేఘము కదిలినప్పుడు మీరు కదలండి. అంటే నడిపింపుకి దేవుడు మేఘం అనేటువంటి ఆత్మను, పరిశుద్ధాత్మ మేఘం అనే రూపాన్ని పంపించి అక్కడ నిలబడ్డాడు. ఈరోజు నీకు మేలు చేయటానికి ఒక మనుషుణ్ణి దేవుడు నీకు పరిచయం చేయబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మన కొన్ని సమయాల్లో మనకు తెలియని మనుషులు వచ్చి మనకు హెల్ప్ చేస్తారు. ఏంటంటే వారెవరో మనకు తెలియదు, కానీ అనుకోకుండా మనకు పరిచయం అవటం, లేకపోతే వారు మనకి సహాయం చేసి మళ్ళీ మనకు కనపడరు. ఎందుకంటే ఒక మెల్కీసెదెకు లాంటి వాళ్ళని దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఈ దినము నువ్వు భయపడుతున్నావేమో, ఇది ఎలా చేయాలి, నాకు భయం వేస్తూ ఉంది, ఇది మామూలు విషయం కాదు, ఇది ₹1 ₹2 వ్యవహారం కాదు, ఈ పెళ్ళి ఎలా చేయాలి, భూమి ఎలా కొనాలి, గమ్ముని మాట అనేసి నేను చేసేస్తానన్నాను, వస్తానన్నాను, చేస్తానన్నాను, ఓకే అన్నాను, ఇది ఎలాగని భయపడుతున్నాయేమో. మేలు చేసేవాడు ఒకడు నీతో ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీకు దేవుడు కీడు చేయడు. మేలు చేయటానికి ఒక మెల్కీసెదెకుని దేవుడు ఏర్పాటు చేశాడు, నేను బ్లెస్ చేయడానికి. ఒక ఉన్నతమైనగా నీ కొరకు ప్రార్థన చేసి సేవకులను దేవుడు ఏర్పాటు చేశాడు. ఏం జరిగినా నీకు మేలే జరుగుతుంది, అంతే. భయపడద్దు. భయపడుతున్నావా? ఎందుకు వేదన పడుతున్నావు? అంత దుఃఖంతో పండుకుని అలాగే వేదనతో సమయాన్ని గడుపుతున్నావు. పరిశుద్ధాత్ముడు ఈ దినాన్ని నీతో మాట్లాడుతున్నాడు. ధైర్యం వహించుడి. ఎంత అద్భుతంగా 2 Chronicles చాప్టర్ 19 వర్స్ 11లో 6th లైన్. ధైర్యం వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. ఎవరితో కాదు, నీతోనే ఉన్నాడు ఆయన. నీ ఇంటిలోనే ఉన్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నా నీతో ఆయన సన్నిధి వస్తూ ఉంది. ఎందుకంటే ఒక మేలు నీ పట్ల చేయటానికి సిద్ధ మనసుతో ఉన్నాడు. మరి ఆ మేలు ఏంటో నువ్వు చూస్తావు, అనుభవిస్తావు, దేవుని సాక్షిగా ఉంటావు. ఆత్మ తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. మరి మీకు అందరికీ ఒక శుభవార్త చెప్తాను. ఆయన చెప్పింది జరిగింది కదా. ఈ సంవత్సరం మీకు ఇంకో మాట చెప్తున్నాను. చూడండి, నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చాడు మీ అందరికీ చెప్పమని. జెఫన్యా 3వ అధ్యాయము 20వ వచనం తెరవండి. మీ అందరూ అనుకుంటున్నారు కదా, అసలు ఈ సంవత్సరం ఎలా ఉంటుంది, జాతకం ఎలాగ ఉంటుంది, ఎలాగ తెలుసుకోవాలని ఎంతమంది ఉంది మీకు? ఏ నెల ఏం జరుగుతుందో నాకు తెలుసుకోవాలన్నవారు చేయి పైకెత్తండి. ఏ నెల ఎలా జరగబోతుందో మీరు రాసుకోండి. మీ పిల్లలకి, మీ భర్తలకి చెప్పండి. ఓకే, నోట్ చేసుకోండి. జెఫన్యా 3వ అధ్యాయము వాక్యంలోకి వెళ్దాం. కొద్ది నిమిషాలు ఈ సత్య వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుని మనం ముగించుకుందాం. జెఫన్యా 3వ అధ్యాయము 20వ వచనం.
ఆ కాలమున అందరు చదవాలి. ఆ కాలమున ఆ కాలమున మీరు చూచుచుండగా అందరు చెప్పండి. నేను మిమ్మును చెరలో నుండి నాతో చెప్పండి. మీరు చూచుచుండగా నేను మిమ్మును చెరలో నుండి రప్పించి మిమ్మును సమకూర్చిన తర్వాత మిమ్మును నడిపింతును. నిజముగా భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. ఇదే యెహోవా వాక్కు. ఓకే ప్రియులరా, ఈ సంవత్సరం ఎందుకు ఆశీర్వాదంగా ఉంటుందని చెప్తున్నానంటే, దేవుడు కనికరించిన సంవత్సరం మనకిది. మీకు స్టార్ట్ అవుతుంది, గమనించుకోండి. ఈ వాగ్దానము దేవుడు నా వినికిడిలో పెట్టినప్పుడు నేను ప్రార్థన పూర్వకంగా దీన్ని తీసుకున్నాను. దేవుని ఆత్మ నాకు చెప్పింది ఏంటంటే, లోకములో సంఘాలకు నువ్వు బోధించు, ప్రకటించు ప్రజలకి. ప్రియులరా, జెఫన్యా 3:20లో మీరు చూచుచుండగా నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పిస్తాను అన్నాడు. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మొదటి నెల, రెండో నెల, మూడో నెల, నాలుగో నెల ఏం జరగబోతుందో అనుకుంటున్నారంటే అది నోట్ చేసుకోండి. చెర నుండి విడుదల దేవుడు ఇవ్వబోతున్నాడు. భయంకరమైనటువంటి చెర. జనవరి ఏం జరుగుతుంది చెప్పండి? జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఏం జరుగుతుంది? అందరు వెనకాలన వాళ్ళు కూడా చెప్పాలి. చెర. బాబో, ఈ బంధకంలో ఎప్పుడు బయటెడతానో, నా భర్త తాగుడు ఎప్పుడు మారుతాడో, మా కోడలు మనసు ఎప్పుడు మారుతుందో, మా అల్లుడు నన్ను డబ్బులు అడగడం ఎప్పుడు మారుతాడో, పిండి ఎత్తున్నాడు, వచ్చినప్పుడు గాజెట్టుకుపోతున్నాడు, ఒక చెవులి పట్టుకుపోతున్నాడు, ఇస్తావా సత్తావా అంటున్నాడు. నాకు ఇచ్చారా అప్పులనే ఇచ్చారా? అప్పుల వాళ్ళందరూ వచ్చి నిన్ను అడుగుతూ ఉంటే, అమ్మ ఎప్పుడు ఈ అప్పుల నుంచి బయటెడతానా, ఎప్పుడు నాకు నెమ్మది కలుగుతుంది? ఏదో ఒక రోగం నీలో వస్తూ ఉంటే, ఈ రోగం ఎప్పుడు పోతుంది? నాకు అసలు రోగము లేదని నేను ఎప్పుడు సంతోషంగా ఉంటాను? ఎప్పుడు ఈ గొడవలు లేవు, మా ఇంట్లో సమాధానం ఉంది. ప్రియులరా, ఏ చెరలో ఉండి బాధపడుతున్నావో ఈ దినము దేవుడు నీకు ఇస్తున్న గొప్ప మాట ఏంటంటే, మిమ్మును మీరు చూస్తూ ఉండగానే చెర నుండి మిమ్మల్ని రప్పించుచున్నానని దేవుడు వాగ్దానం ఇస్తా ఉన్నాడు. ఈ వాగ్దానము దేవుడు నాకే ఇచ్చాడు, నా ఇంటికి ఇచ్చాడు, నా కుటుంబానికి ఇచ్చాడని నీవు గట్టిగా కనుక నమ్మగలిగితే 2 చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టి నీ నోరు తెరిచి గట్టిగా హల్లెలూయా అని కేకలేయి. పరిశుద్ధాత్మ దేవుని కార్యం మీరు చూడబోతా ఉన్నారు. పరిశుద్ధాత్మ కార్యం చూడబోతున్నారు. మీరు చూచుచుండగా చెర నుండి మిమ్మును రప్పించుచున్నాను. ఎప్పుడో రావటం కాదు, ఎప్పుడో చెర నుండి విడుదల కాదు, నీ బలము తగ్గిపోయాక కాదు, నువ్వు చూస్తూ ఉండగా నీ బిడ్డ పాస్ అవటం నువ్వు గమనిస్తావు, నువ్వు సాక్ష్యం ఇస్తావు. నువ్వు చూస్తూ ఉండగానే నీ బిడ్డ పెళ్ళి అవ్వట్లేదో అని ఏడుస్తున్నావు కదా, అల్లుడిని పిల్లని ఆశీర్వాదకరంగా నువ్వు దీవిస్తావు. ప్రియులరా, నీ కుమారుడికి శుభకార్యం జరుగుతుంది. మీ పనులన్నీ కూడా ముందుకు నడుస్తాయి. ఏది ఆగిపోయిందని అబ్బా అని ఏడుస్తున్నావో, చెర నుండి విడుదల యేసు నామములో కలుగుతుంది. మీరు చేయవలసిన పని ఒకటే పని చేయాలి. ఈ సంవత్సరం అంతా గుండె నిండా యేసు నామాన్ని ధరించుకుని మీ నోట యేసు మాట పెట్టుకోండి, అంతే చాలు. యేసు నామాన్ని స్తుతించండి. ప్రతి సమయం మీ నోటి నుండి యేసు యేసు అని రావాలి. ఎంతమందికి ఈ ప్రయత్నం చేస్తారో చేయండి. చెర నుండి దేవుడు విడుదల చేస్తాడు. ఒక దైవజనుడిగా నా తండ్రికి దేవుడు వాగ్దానం చేసి ఇచ్చాడు, నీకు మగబిడ్డనిస్తున్నాను, ఇస్సాకు పేరు పెట్టని. నా తండ్రికి దేవుడు దర్శనం ఇచ్చిన తర్వాత అమ్మ గర్భం ధరించింది. నేను 1980లో జన్మించాను. జనవరి 28న జన్మించాను. నన్ను ఒక్క సినిమాకు కూడా పంపలేదు, నన్ను ఒక ఆటకు పంపించలేదు, పాటలు పంపించలేదు. నేను అడిగేవాడిని, ఎక్కడికి పంపబోతే ఎలానన్నా అంటే, లేదు బాబా, నీవు రాబోయే దినాల్లో జనములకు ప్రవక్త అవుతావు బాబా, నీవు ఇలా తిరిగే మనుషుడు కాదు, దేవుడు ఒక ప్రత్యేకమైన దర్శనం ద్వారా నిన్ను పంపించారు ఆయన. మా మామయ్యలు అందరూ అన్నారట మా నాన్నగారిని, ఆడపిల్ల పుడితే ఏం చెప్తావు, నువ్వు ఏదో నమ్ముకున్నావు మంచిగానే, కానీ అందరికీ నక్కాలు వచ్చింది,
నాకు మగ పిల్లడు పుడతాడని చెప్తారంటే అంటే నా తండ్రి అన్నారంటే, రే మీకు తెలియదురా, నేను నమ్మిన దేవుడు జీవము కలిగిన వాడు, ఆయన మాట సున్నగాని పొల్లు కానీ కాదు. నా గ్రామంలోనే నా తండ్రి నేను పుట్టకముందు చెప్పాడు, ఆ దర్శనం నెరవేరింది. మా గ్రామంలో నుంచే గొప్ప సేవ ప్రపంచానికి ఈరోజు లేచి నిలబడింది. హల్లెలూయా, హల్లెలూయా. తొందరలో గుడారాల పండుగ పెడుతున్నాను, అప్పుడు మీరు అందరూ వద్దురు కానీ ఆ సమయంలో మిమ్మల్ని అందరిని పిలుస్తాను. ప్రియులరా, మరి అలాగ పెంచడం ద్వారా ఇంకా బయటకి వెళ్ళనివ్వలేదు ఎప్పుడు కూడా. నా ఫ్రెండ్ అయినా నాకు ఏదైనా నా తండ్రే. ఆయనే ఈ వాక్యములో పెంచాడు, ఈ వాక్యములో పునాదేశాడు. ఇదే రీతిగా పెంచడం ద్వారా దేవుని ఆత్మకి నేను కనెక్ట్ అవ్వటానికి అద్భుతమైన సహాయము కలిగింది. దేవుని దర్శనాన్ని చూచాను, యేసయ్య బంగారు పాదాలను చూచాను, యేసయ్య స్వరాన్ని విన్నాను, ఆయన చెప్పిన ప్రతి మాటను పట్టుకుని ముందుకెళ్ళాను. దేవుడి దినాన్ని లోకములో ప్రపంచంలోనే అద్భుతముగా నన్ను వాడుకుంటా ఉన్నాడు. మరి వాగ్దానం ద్వారా పుట్టిన నేను మీ పట్టణానికి ఎందుకు వచ్చానంటే, దేవుడి దినాన్ని ఎందుకు పంపించాడంటే ఈ మాట మీకు బోధించమన్నాడు. ఏడుస్తున్నావు కదా, చెరలో ఉన్నానని ఏడుస్తున్నావు కదా, చెర నుండి 100% బయటకు వస్తావు. నువ్వు సంతోషంగా బ్రతికే దినాలు వచ్చినాయి. తల బాదుకోవద్దు, నువ్వు ఎటైనా పారిపోవాలని అనుకోవద్దు. చెరలో ఉన్నాను, నా వల్ల కాదు ఇన్ని శ్రమలు, నా వల్ల కాదు ఇన్ని కష్టాలు, ఇల్లు లేదని ఏడవనా, భర్త బాగుగా లేదని ఏడవనా, పిల్లలు మాట ఇంటలేదని ఏడవనా, పిల్ల ఎవరినో ప్రేమిస్తుందని ఏడవనా, నా వల్ల కాదనుకుంటున్నావు కదా, ప్రతి విధమైన చెర నుండి మీరు బయటకు వస్తారు, అద్భుతముగా వస్తారు. అది ఈ నెల ఈ దినము నుండి దేవుని కార్యాలు నువ్వు చూస్తావు. జనవరి చెప్పాలి, చెప్పండి, చేయి పైకి ఎత్తండి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఏం జరుగుతుంది? గట్టిగా చెప్పాలి. చెర నుండి విడుదల. ఆమేన్. తర్వాత ఈ నెల మే, జూన్, జూలై, ఆగస్ట్, అక్కడ ఏం రాసింది చదవండి. ఏం జరుగుతుందంటే, మిమ్మును సమకూర్చిన తర్వాత మిమ్మును నడిపింతును. 5వ నెల, 6వ నెల, 7వ నెల, 8వ నెల మిమ్మును సమకూర్చి నడిపిస్తానంటున్నాడు. చెదిరిపోయిన నీ సంసారము మళ్ళీ సమకూరుస్తాడు. చెదిరిపోయిన నీ కష్టార్జితము, కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయి వడ్డీలు కట్టుతూనే ఉన్నావు కదా, నా కష్టం అంతా కూడా వడ్డీ పాలు అయిపోయిందని ఏడ్చావు కదా, ఎంత వడ్డీలు పాలు వెళ్ళిపోయిందో అదంతా మరలా తిరిగి దీవెనగా నీకు రాబోతా ఉంది. సమకూరుస్తాడనమాట ఆయన. ఆమెన్. పోయిన నీ ఆస్తి మళ్ళీ దేవుడు సమకూరుస్తాడు. చెదిరిపోయిన నీ యొక్క కళ, నీ దర్శనము, అయ్యో ఇలాగైపోయింది అలాగైపోయింది, నాకు తెలివి లేదు ఆ సమయంలో, నేను జ్ఞానముగా నిలబెట్టుకోలేకపోయినా ఏడుస్తున్నావు కదా, 9వ నెల వరకు దేవుడు చేసే గొప్ప కార్యాలు ఏంటంటే మిమ్మల్ని సమకూరుస్తూ ఉంటుంటాడు. పోయిన నీ సంతోషము మళ్ళీ సమకూరుస్తాడు ఆయన. నమ్మితే గట్టిగా చప్పట కొట్టి హల్లెలూయా అని కేకలు వేయండి. 1వ నెల, 2వ నెల, 3వ నెల, 4వ నెల చెర నుండి విడుదల. 5వ నెల, 6వ నెల, 7వ నెల, 8వ నెల అందరు చెప్పాలి. ఫంక్షన్ హాల్లో కింద ఉన్నవాళ్ళు, పైన ఉన్నవాళ్ళు, అలాగే బయట ఉన్నవారు, మీరందరూ. తర్వాత మిమ్మల్ని సమకూర్చి నడిపిస్తాడు. నువ్వు వద్దని వెళ్ళిపోయి నీ భర్త కూడా మనసు మారి వస్తాడంతే. హల్లెలూయా, హల్లెలూయా. వద్దని వెళ్ళిపోతానన్న వెళ్ళిపోయిన కోడలు కూడా పెట్టెట్టుకుని వచ్చేస్తుంది. నేను వద్దు బాబు అన్నది వెళ్ళిపోయింది, నేను ఏడుస్తున్నా కదా. మొన్న ఒక ఆమె అంది, పాస్టర్ గారు అండి మా కోడలు వచ్చి ఇలా ప్రార్థన చేయండి అంతే. ఎప్పుడు వెళ్ళిపోయింది అన్నాను. ఎప్పుడు వెళ్ళిపోయిందండి. అలా ఆమె భర్త కూడా వచ్చేవాడిని, మా కోడలు రావాలండి బాబు. ఏమండి ఏదైనా కానీ తప్పు కదండి, వెళ్ళిపోయిన కోడల్ని తెచ్చుకోవాలి కదండి. మరి అవును, అదే ఎందుకు అంత ఇంట్రెస్ట్గా అడుగుతున్నావు అన్నాను. ఇంటి పనులన్నీ బాగా చేస్తుందండి, ఇంతకు ఇంట్లో పని చేస్తుందని కావాలని అడుగుతుంది. ప్రియులరా, ఎవరైనా సరే ఏదో ఒక స్వార్థంతో అడుగుతున్నారు. ప్రియులరా, మీ ఇళ్ళల్లో దేవుడు సమకూర్చి మిమ్మల్ని నడిపిస్తాడు.
ఆగిపోయిన నీ పెళ్లి సంబంధం ముందుకెళ్తుంది. ఆగిపోయిన నీ ప్రయాణము, నీ ఆశ ముందుకు దేవుడు కొనసాగింప చేస్తాడు. ప్రమోషన్ లేదని ఆగిపోయిన నీ ప్రమోషన్కి దేవుడు నడిపిస్తాడు. ఆ ప్రియ సహోదరులరా, మీ పనులు ఆగిపోయినవి అన్నీ ముందుకి నడుస్తాయి. ఏ నెల నుంచి జరుగుతాయి? అందరికట్టే చెప్పాలి. ఏ నెలది? మే, జూన్, జూలై, ఆగస్ట్. పెళ్లి సంబంధాల్లో ముందుకెళ్తారు. భూములు కొనటానికి ముందుకెళ్తారు. నా దగ్గర అంత ధనం లేదు, నేను వెళ్ళనా మానేనా అని అనుకుంటున్నావు కదా, ఆయన సమకూరుస్తాడు. నీవు ముందుకెళ్తావు. నువ్వు అడుగుపెట్టు స్థలం దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు ఏది కొనాలనుకున్న వెళ్తావు, ఏది బంధాన్ని కలుపుకోవాలని వెళ్తావు. తెగిపోయిన బంధాలు తిరిగి కట్టబడతాయి. మీ అన్నదమ్ముల మధ్య సమాధానం లేదనుకుంటున్నావు కదా, ఆశ్చర్యకరంగా దేవుడు సమకూర్చి మీ కుటుంబాన్ని ఐక్యముగా నడిపిస్తాడు. మీ కుటుంబాల మధ్య యేసు కార్యాలు జరగటం ప్రారంభమవుతా ఉన్నాయి. మరి జనవరి నుంచి 4 నెలలు అన్ని రకాలుగా చెర నుండి విడుదల చేసి నెక్స్ట్ దేవుడు చేసే పని ఏంటంటే, మీ చెదిరిపోయిన మీ జీవితాన్ని ఆయన సమకూర్స్తాడు. అద్భుతంగా ఆయనే నాయకుడిగా ఉండి ముందు నడిపిస్తాడు. ఏ దుష్ట శక్తులు ఇంకా అడ్డుకోవడానికి లేదు. 3వది చెప్పి ముగిస్తాను. 3వది ఏంటంటే, నిజముగా భూమి మీదనున్న జనులందరి దృష్టికి మీకు ఖ్యాతిని, మంచి పేరును తెప్పించును. చనిపోతానని అనుకోకండి. నేనేం చేశాను, నేను ఎంత తెచ్చుకున్నాను, ఎంత కష్టపడ్డాను, అన్నీ పోయినాయి. ఇంత చెడ్డ పేరు వచ్చిందని అనుకుంటున్నామేమో. నీ బిడ్డ విషయంలో చెడ్డ పేరు వచ్చిందని అనుకుంటున్నామేమో. ఉన్న స్థానం వదిలిపెట్టి ఎటన్నా వెళ్ళి బ్రతుకుదాం అనుకుంటున్నావేమో. లేదా చనిపోవాలని అనుకుంటున్నావేమో. యేసయ్య నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నిజముగా అని చెప్తా ఉన్నాడు. అంటే ఇంతవరకు ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి, జరగలేదు, ఏది జరగలేదు, ఇంక ఇదేం జరుగుతుందని అనుకుంటున్నామేమో. పరలోకము నుండి దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, బైబిల్లో క్లియర్గా రాశాడు, నిజముగా భూమి మీదనున్న జనులందరి దృష్టికి మీకు ఖ్యాతిని, అంటే ఘనత, మంచి పేరును తెప్పింతును. హల్లెలూయా, హల్లెలూయా. చెర నుండి విడుదల అయిన తర్వాత, పోయిన బంధాలన్నీ కలిసిన తర్వాత మీకు వచ్చేది మంచి పేరే వస్తుంది, ఘనత వస్తుంది. మీ పిల్లలు నాయకులు అవుతారు, ఉద్యోగాలు వస్తాయి. ఎక్కడ అవమానపరచబడ్డారో అక్కడ మంచి పేరు దేవుడిస్తాడు. అభిషేకము ద్వారా నూతన పరచబడి మీరు ఇంటికి వెళ్ళేటప్పటికి ఆ వెలుగు చూస్తారు. మీరు ప్రయాణంలో కూడా వాగ్దానాన్ని గుర్తుపెట్టుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత వాగ్దానాన్ని చదవండి, ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ కార్యము మీకు మంచి పేరు కలగజేయునుగాక. అందరు తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన్ని ప్రత్యేకంగా మనతో మాట్లాడి ఉన్నారు. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలవబడి, ప్రభువా నా జీవితంతో నువ్వు మాట్లాడేవు, నీకు వందనాలు. బ్రతకాలని లేదయ్యా, కానీ నీ మాటలు విని బ్రతకాలనిపిస్తుంది బాబు. నా గుండె నిండా నిన్ను చేర్చుకుంటాను. ఈ వాగ్దానము నిన్ను నమ్మిన నీ బిడ్డలకు ఇచ్చేవు కదా, నీ దాసుడు ప్రార్థనలో ఉండగా బయలుపరిచేవు అని చెప్పారు బాబు. నా చెర నుండి విడుదల ఇస్తున్నావా? ఎప్పుడు స్వతంత్రంగా బ్రతుకుతాను, ఎప్పుడు నా కుటుంబాన్ని నేను జాగ్రత్తగా స్వతంత్రంగా చేసుకుంటాను, నేను ఎప్పుడు నెమ్మదిగా పండుకుంటానని నన్ను ఏడ్చావు కదా. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. నీ జీవితంలో శుభకార్యం ఆయన తలపెట్టి ఉన్నాడు. ఆయనే గొప్ప కార్యం చేయ మొదలుపెట్టి ఉన్నాడు. అందరూ కూడా ఎక్కడున్నవారు అక్కడే 2 చేతులు ఆకాశం వైపు చాపి, ఈ వాగ్దానము 100% నీ పట్ల నెరవేరుతుంది. ప్రకటించిన వాడు మామూలు మనుషుడు కాడు. దేవుని దర్శనం ద్వారా పంపబడిన సేవకుడు నీ ముందు నిలబడి మాట్లాడుతున్నాడు. ఏడుస్తున్నావు కదా, ఇది ఎలా జరుగుతుంది, అది ఎలా జరుగుతుంది, నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటారు, నేను ఎంత మంచి చేసినా చెడ్డ ఎదురవుతుంది అనుకున్నావు కదా. దేవుడు నీ మంచితనాన్ని దీపస్తంభం మీద పెట్టబోతా ఉన్నాడు. దేవుడు నీ నీతిని దీపస్తంభం మీద పెట్టబోతా ఉన్నారు. ప్రజలకి నీ యథార్థత తెలుసుకునే సమయం ఆసన్నమైంది. పోయిన నీ కళ, పోయిన నీ దర్శనము తిరిగి నెరవేర్చబడబోతా ఉంది. ఎక్కడున్నవారు అక్కడ 2 చేతులు పైకెత్తి, యేసయ్యా నా పాపాలు క్షమించు, యేసయ్యా నన్ను పరిశుద్ధపరచు, యేసయ్యా నన్ను పవిత్రపరచు, నీవు కావాలయ్యా. ఈరోజు మాట్లాడేవు, ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చండి, నిన్ను నా హృదయంలో చేర్చుకుంటున్నాను. అందరూ చేతులు దించండి, నమస్కరించండి.
మనసు నెమ్మదిగా లేదా? బ్రతకాలని లేదా? ఇన్ని అప్పులు నా వల్ల కాదు, ఈ మనిషితో కాపురం చేయటం నా వల్ల కాదని ఏడుస్తున్నావా? నాకు అసలు జీవించాలని లేదు, సడన్గా ఏదైనా హార్ట్ అటాక్ వచ్చి చనిపోతే ఎంత మేలు అని అనుకుంటున్నావా? నేను ప్రయాణం వెళ్తుంటే ఏదైనా యాక్సిడెంట్ అయ్యి సడన్గా మరణిస్తే మంచిది, అది ఎంత గొప్ప మరణమో, అది నాకు వస్తే బాగుండని మనసు చెదిరిపోయేలా కోరుకుంటున్నావా? దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆయన నిన్ను సిగ్గుపడనీయడు. చూస్తూ ఉండగానే చెర నుండి విడుదల పరచబడతావు. నీ కుటుంబమే చెర నుండి విడుదల పరచబడుతుంది, దుష్ట శక్తుల నుండి విడుదల పరచబడుతుంది, చీకటి శక్తుల నుండి విడుదల పరచబడుతుంది, అప్పులు చెర నుండి విడుదల పరచబడుతుంది. ఐశ్వర్యము నువ్వు చూస్తావు, ఉద్యోగం వచ్చిందని సాక్ష్యం ఇస్తావు, వ్యాపారం ప్రారంభిస్తావు, అది దీవెనగా నడవటం నువ్వు చూస్తావు. అందరూ నమస్కరించి కళ్ళు మూసుకుని ఇంత మంచి దేవుడిని గుండె నిండా చేర్చుకురండి. నేను అబద్ధం ఆడను బాబు, నీ కొరకు బ్రతుకుతానయ్యా, యథార్థంగా ఉంటాను, నీ సన్నిధిని కాపాడుకుంటాను, వాక్యమునకు దగ్గరగా జీవిస్తానని అందరూ ప్రార్థన చేయండి. నీ కన్నుల నుండి వచ్చిన కన్నీళ్ళు ఆయన చూస్తున్నాడు. కన్నీళ్ళు ముత్యాలుగా దేవుడు మారుస్తాడు. చిన్న జీవిత నావనాది, నిన్నే గురిగా పయనమైతిని, ఎన్నో శోధన ఎన్నో భయములు, కన్న తండ్రి కానరావా, ఆదుకోవయ్యా, అలలపైనే నడచినా నాదు యేసయ్యా, గలిబిలినా కలవరములను తొలగజేసిన కలుషహరుడా, గలిబిలినా కలవరములను తొలగజేసిన కలుషహరుడా, ప్రొద్దుపోయెను భయములాయెను, రేవు చేరే దారి లేదా. అయ్యో, టైం అంతా అయిపోయింది, నా బలం అయిపోయింది, నా జ్ఞానం అయిపోయింది, నా వయసు అయిపోయింది, తీసుకోవలసినప్పుడు సరైన నిర్ణయం నేను తీసుకోలేకపోయాను, బలమంతా తగ్గిపోయింది, నేనేం సంపాదిస్తాను, ఇంకా నేనేమి కట్టగలను, నేనేమి చేయగలనని ఏడుస్తున్నావా? మరలా నూతన బలాన్ని దేవుడికి ఇచ్చి నిన్ను గమ్యమునకు చేరుస్తాడైనా, నీ చిన్న జీవితాన్ని నడిపిస్తాడు. మరొకసారి రెండు చేతులు ఆకాశం వైపు చాపి, నా చేయి నీకు ఇస్తున్నానయ్యా, నా చేయి నీ చేతిలో పెడుతున్నాను బాబు, నన్ను గమ్యానికి చేర్చు, నా కుటుంబాన్ని గమ్యానికి చేర్చు, నీ ఆత్మ ద్వారా నడిపించు బాబు, నీ పరిశుద్ధ సన్నిధి నాకు దయచే బాబని అందరూ ప్రార్థన చేయండి. యేసు రక్షకుణ్ణి గుండె నిండా చేర్చుకునండి. యేసు నా ఇంటికి అధిపతిగా ఉండాలని ప్రార్థన చేయండి. ప్రభువా, నా ఇంటికి అధిపతిగా ఉండు, నా మీద నువ్వు అధికారిగా ఉండు, నా ప్రవర్తన అంతటి యందు నీ అధికారమునకు నన్ను నడిపించు. అందరూ ప్రార్థన చేయండి. చేతులు దించి మీకేం కావాలో మనసులో ప్రభువుకి తెలియపరచండి. అందరూ కూడా నమస్కరించి కళ్ళు మూసుకుని, ప్రభువా, నాకు ఈ కష్టం ఉందయ్యా, ఈ బాధ ఉంది బాబు, ఈ ఆశతో నీ దగ్గరికి వచ్చానని దేవుడు నీ ఆశను 100% దీవించబోతా ఉన్నాడు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన
సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 29 భీమవరం బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 30 గుంటూరు గురువారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు.